క్వశ్చన్ 40 క్వశ్చన్ చూడండి. హౌ ఆర్ మ్యాప్స్ మోర్ యూస్ఫుల్ దాన్ గ్లోబ్స్? గ్లోబ్స్ కంటే మ్యాప్స్ బాగా యూస్ఫుల్ అవుతాయి. ఎందుకు యూస్ఫుల్ అవుతాయి అంటున్నాడు. మ్యాప్స్ షో డీటెయిల్స్ ఆఫ్ స్మాల్ ఏరియాస్ అండ్ ఆర్ ఈజీ టు క్యారీ. సో మ్యాప్ అనేది చాలా చిన్న ఏరియా, ఏ ఏరియా కావాలంటే ఆ ఏరియా మీద కాన్సన్ట్రేషన్ చేసి మనం మ్యాప్ గీసుకోవచ్చు. కానీ గ్లోబ్ అంటే ఏంటిది? గ్లోబ్ మొత్తం వరల్డ్ మ్యాప్ ఉంటుంది, గ్లోబ్ మీద వరల్డ్ మ్యాప్ అతికించి ఉంటుంది చుట్టూ. కాబట్టి మనకు చిన్న ప్లేస్కి సంబంధించి ఆ ప్లేస్కి సంబంధించిన పర్టికులర్ ఇన్ఫర్మేషన్ కనుక కావాలంటే గ్లోబ్ ద్వారా దొరకదు. సో మ్యాప్ ద్వారానే ఈజీగా దొరుకుతుంది, మళ్ళీ క్యారీ చేయడం ఈజీ. కాబట్టి మ్యాప్స్ అనేటివి మనకు ఈ మోర్ యూస్ఫుల్ దాన్ గ్లోబ్ కంటే ఎక్కువ యూస్ఫుల్ ఉంటుంది. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ బిట్వీన్ లార్జ్ స్కేల్ మ్యాప్ అండ్ స్మాల్ స్కేల్ మ్యాప్. లార్జ్ స్కేల్ మ్యాప్కి స్మాల్ స్కేల్ మ్యాప్కి స్మాల్ స్కేల్ మ్యాప్కి డిఫరెన్స్ ఏంది? లార్జ్ స్కేల్ మ్యాప్స్ షోస్ స్మాల్ ఏరియా సో ఇన్ డీటెయిల్, వైల్ స్మాల్ స్కేల్ మ్యాప్స్ షోస్ లార్జ్ ఏరియాస్ విత్ లెస్ డీటెయిల్. ఎక్కువ ఏరియాను కనుక కవర్ చేస్తే, ఎక్కువ ఏరియాను తక్కువ ప్లేస్లో కనుక ఉంచితే స్మాల్ స్కేల్ అంటారు. తక్కువ ఏరియాను ఎక్కువ ప్లేస్లో కనుక పెట్టినట్టయితే దాన్ని లార్జ్ స్కేల్ అంటారు. తక్కువ ఏరియాను ఎక్కువ ప్లేస్లో కనుక చూపెడితే దాన్ని లార్జ్ స్కేల్ అనడం జరుగుతుంది. నెక్స్ట్ 42 క్వశ్చన్. వై ఈజ్ డైరెక్షన్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ మ్యాప్స్? డైరెక్షన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇట్ హెల్ప్స్ అస్ టు లొకేట్ ప్లేసెస్ కరెక్ట్లీ. ప్లేసెస్ని కరెక్ట్గా లొకేట్ చేయడం కోసము మనకు ఏం యూజ్ అవ్వడం జరుగుతుంది? మ్యాప్లో ఉన్న డైరెక్షన్స్ యూజ్ అవ్వడం జరుగుతుంది. ఈ డైరెక్షన్స్ని బట్టి మనకి ఏం చెప్పడం జరుగుతుంది? మనకు ఈ డైరెక్షన్స్ని బట్టి ఆ ఏరియా ఏ ప్లేస్ లోపల, ఏ డైరెక్షన్ లోపల ఏ కంట్రీ ఉంది, ఏ సిటీ ఉంది అని తెలుసుకోవడము జరుగుతుంది.